తనపై అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్న మాజీ ఎమ్మెల్యే పనమాడి కొండబాబుపై కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ 3వ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇటీవల కాకినాడ సముద్ర తీరంలో ఓఎన్జీసీ సంస్థ చేపడుతున్న కార్యకలాపాల మూలంగా నష్టపోతున్న మత్స్యకారులకు చెల్లించే నష్టపరిహారంలో తాను ఓయూ సంస్థ వద్ద 1000 కోట్ల రూపాయల నిధులు తన సొంత అకౌంటుకు జమ అయిందని అసత్య ఆరోపణలు చేయడం జరిగిందని, దీనిపై స్పష్టమైన విచారణ నిర్వహించి వాస్తవాలను వక్రీకరించి ఆరోపణలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే కొండబాబుపై చర్యలు తీసుకోవాలని కోరారు. 3 టౌన్ సీఐ కృష్ణ భగవాన్కు ఎమ్మెల్యే ద్వారంపూడి స్వయంగా ఫిర్యాదు పత్రాలు అందజేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ఓఎన్జీసీ సంస్థ ద్వారా ఏ విధమైన లావాదేవీలు జరపలేదన్న సమాచార హక్కు చట్టం ద్వారా అందజేసిన సంవత్సర పత్రాన్ని కూడా జతకలిపి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందజేశారు. ఎమ్మెల్యే ద్వారంపూడి వెంట ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ నారాయణరావు, కాకినాడ సిటీ వైకాపా అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న సాగర్, చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, కాకినాడ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్పర్సన్ పసుపులేటి వెంకటలక్ష్మి తదితరులు ఉన్నారు. ఏటుమొగల ఏదైతే ఆక్యుపై చేశాడో 47 ఎకరాల సుమారు అది కేసు కోర్టులో గవర్నమెంట్ వేసింది. భూ కబ్జా నీ పక్కన పెట్టుకుని నువ్వు మాట్లాడుతున్నావు భూ కబ్జాల గురించి. పోలీసుల దగ్గర లంచాలు తీసుకుని, ఉద్యోగాల నిమిత్తం లంచాలు తీసుకుని గంజాయి పెరిగిపోతే ఆ పెరిగిపోయిన గంజాయిని కంట్రోల్ చేసే క్రమంలో మేమున్నాం. కనుక కాకినాడ ప్రజలందరూ దయచేసి గమనించండి. ఇటువంటి నాయకుల్ని తిరస్కరించమని మళ్ళీ కోరుకుంటున్నాను. కొండబాబు అన్నవాడు కానీ వస్తే గంజాయి పెరిగిపోతుంది, ఆక్రమణ పెరిగిపోతే రౌడిజం పెరిగిపోతుంది. కనుక ఇవన్నీ కూడా కంట్రోల్కి 5 సంవత్సరాలు చాలా కంట్రోల్ చేసుకుంటూ వచ్చాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా కొండబాబుని గెలవనిచ్చే పరిస్థితి లేదు, గెలవనివ్వం. సాయశక్తుల కృషి చేసి కొండబాబుని ఓడించే కార్యక్రమం తప్పకుండా మేము చేస్తాం. కనుక నీ పార్టీ మనుషులు పెట్టుకుని నువ్వు అక్కడ ఉంటూ చేసిన అక్రమాన్ని కొండబాబు అయితే తిరిగి నా మీద అంటున్నాడు. మళ్ళీ అంటాడు కొత్తగా కొండబాబు కంటే జ్ఞానం లేదు. 1000 కోట్లు నేను ఓఎన్జీసీలో తీసుకున్నానని ఆరోపణ చేస్తున్నాడు. ఆ 1000 కోట్లు నా అకౌంట్లోకి వచ్చిందంట. నేను ఆ డబ్బులు ఇప్పుడు ఓఎన్జీసీలో తిరిగి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తానని పాప మత్స్యకార సోదరుల దగ్గర మాయ మాటలు చెప్పే పరిస్థితి కొండబాబు చేయడం జరిగింది. నేను దాని మీద ఖండించాను గతంలో. మళ్ళీ మూర్ఖుడు చంద్రబాబు నాయుడు వాగుతున్నాడు. అందుకనే కరెక్ట్గా సమాచారం లేకుండా నేను మాట్లాడకూడదని ఓఎన్జీసీ వాళ్ళు నేను రైట్ ఇన్ఫర్మేషన్లో ఇలా నా మీద పలానా వ్యక్తి కొండబాబు అన్నవాడు నా మీద ఆరోపణలు చేశాడు, ఈ ఆరోపణలు మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉంటే ఇవ్వండి ఓఎన్జీసీని అడిగాను. అదేవిధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ అడిగాను. వాళ్ళందరూ ఆధారాలు ఇచ్చారు, మీకు అందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. కానీ దీని మీద నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడగా ఇవన్నీ కూడా డీటెయిల్స్ మొన్న వచ్చింది, 10 రోజులు అయింది నాకు. ఇప్పుడు దీని మీద 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కొండబాబు మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఇప్పుడు వెళ్తున్నాను. మన అందరి కేసు వెళ్దాం. కొండబాబు మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాను. దీని తర్వాత పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోమని, క్రిమినల్ యాక్షన్ తీసుకోమని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ పోలీసు వాళ్ళు కానీ క్రిమినల్ యాక్షన్ తీసుకునే పక్షంలో కొండబాబు మీద పరువు నష్టం దావా వేసే కార్యక్రమం కూడా చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటిది ఉపేక్షించేది లేదు. 1000 కోట్ల రూపాయలు తీసుకున్నానని పబ్లిక్గా కలెక్టర్ ఆఫీసులో మాట్లాడిన సందర్భంలో దీని మీద నేను సీరియస్గా స్పందించాను. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పరువు నష్టం దావా వేస్తాను రోజు అన్నాను. ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు పోలీసు కంప్లైంట్ ప్రొసీజర్ ప్రకారం పోలీసు కంప్లైంట్ ఇస్తాను. పోలీసు కంప్లైంట్ తర్వాత పరువు నష్టం దావా కూడా వేస్తాను. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి కాకినాడ పట్టణ విజ్ఞప్తి చేసుకుంటున్నా, మాట ప్రకారం నిలబడి ముఖ్యమంత్రిని గెలిపించండి.